ఏమనలేదు, ఆయన కూర్చున్నాడు. ఆమె కన్నీళ్లు వలవలా వలవలా కారిపోతున్నాయి. ఆ నీటితో పాదాల మీద వేసి తుడిచిందండి. అప్పుడు యేసుప్రభు ఏమన్నా తెలుసా? మొదటి మాట ఆవిడతో, అమ్మా నువ్వు ఎక్కువ ప్రేమించావు కదా, నీ పాపాలను క్షమిస్తున్నాను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములను క్షమింపబడును. అమ్మా నీ ఏడుపు నీ పాపాలను వాషౌట్ చేసింది, కడిగేసేయందమ్మా. నీ హృదయం పవిత్రమైపోయింది తల్లి. ఏంటండి ఆ రియాక్షన్? ఎంత చక్కటి జడ్జిమెంట్ అండి ఆయనది. నిజంగా ఇలాగే మనం అందరినీ చూడగలిగితే, సమాజంలో పొరుగు వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ అందరినీ మనం అలా చూడగలిగితే, మంచి మనసుతో చూడగలిగి వాళ్ళ ఇబ్బంది వాళ్ళ అవసరత మనం అర్థం చేసుకొని వాళ్ళ పట్ల మనం రియాక్ట్ అవ్వగలిగితే ఎంత బాగుంటుందండి. వాళ్ళు ఎంత చక్కటి మార్పు వస్తుందండి. అలా మార్చడానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నామండి? ఒకళ్ళు చెడ్డవారని తెలిస్తే ఇంకా చెడ్డవాళ్ళని 10 మాటలని 10 మందికి చెప్పే దౌర్భాగ్యమైన గుణం కలిగిన వారమే మనం. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సరిచేయడానికి ఎవరుంటారు? యేసుప్రభుని అదే అన్నారండి. ఈయన ఎప్పుడేటండి బాబు శంకరులతో పాపంలో తిరుగుతుంటాడు అని. ఈయనకి ఏ పని పాటు లేదా? అవును, ఆయన వెళ్ళవలసిందే శంకరుల దగ్గరికి, పాపుల దగ్గరికి. ఆయన వచ్చిందే పాపుల కోసం వచ్చాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తాంటారేంటి? ఏం డాక్టరు ఆరోగ్యవంతుల దగ్గరికి వెళ్ళాలా, రోగుల దగ్గరికి వెళ్ళాలా? రోగుల దగ్గరికే కదా. మరి సమాజం అంతా పాపరోగంతో ఉండిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం తప్పేంటి? అంటే వీళ్ళు ఒక మనిషిని చూడగానే వీళ్ళు ఏమనుకుంటారంటే, వీడు చెడ్డోడు కదండి, వీడితో వీడు తిరుగుతున్నారు ఏంటండి, వీడితో ఈయనకి ఏం పనండి, ఈయన మంచి వ్యక్తి కాదు కదండి అనుకుంటాడు. సమాజం అలాంటిది. ఈ వ్యక్తి మంచి వ్యక్తి కాదు కదండి, ఇతనికి బ్యాడ్ ఉంది కదండి, రిమార్క్ ఉంది కదండి, ఇతను చాలా పాపి కదండి అనుకుంటే జక్కయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అవునా? యేసుప్రభు జక్కయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? మంచోడని వెళ్ళాడా? పాపని వెళ్ళాడా? పాపాత్ముడని వెళ్ళాడు. శంకర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మత్తయి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఆలోచించండి. ఈరోజు సరిగ్గా బైబిల్ని చెప్పేవారు, ఎదుటి మనిషి పట్ల బైబిల్ని ఎలా అన్వయించాలో తెలియని వాళ్ళు ప్రతి ఒక్కడు ప్రసంగికుడే. ఏం చెప్తాడు బైబిల్? బైబిల్ ఉన్న భావజాలం అర్థం కాకపోవడం వల్ల నీ మనసుకు తోచిన అబద్ధాలని సమాజానికి చెప్పి బ్రతుకుతూ లాభం చేసుకుంటున్నావు. అవునా? రా నీ రోగం తెస్తాను రా, అంతేకాదు నీకు తెలిసేది ఇంకేముంది? దా ప్రత్యేకానికి నీకోసం ప్రార్థన చేస్తాను ప్రత్యేకంగా, ఇవే నీకు తెలుసు. కానీ సమాజాన్ని మార్చడానికి, సమాజంలో మనుషుల మనస్తత్వాన్ని సరిచేయడానికి యేసు బైబిల్లో ఎన్నో విషయాలు నేర్పించాడు. ఎన్నో సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని చదివితే నీకు అర్థమవుతుంది. నీకు అర్థమైతే నువ్వు ప్రకటించగలవు. నువ్వు ప్రకటిస్తే నువ్వు అన్వయించగలవు. వాడు తప్పుడు మనిషి అయితే ఏం తిరగకూడదా? వాడితో కూర్చోకూడదా? వాడు హత్యలు చేసిన వాడు అంటే హత్యలు చేసిన వాడి దగ్గర నువ్వు వెళ్ళకూడదా? వెళ్ళు. దేనికి? హత్య చేయడానికి కాదు. నీ మంచి మాటల చేత వాడిని అవసరమైతే మార్చడానికి ఎక్కడో దగ్గర వీడు దొరుకుతాడుగా, వాడిని మార్చడానికి ఒక అవకాశం దొరుకుతుందిగా. ఆ భావన ఉండాలి. వెళ్ళే ప్రతి చోట ఒక తప్పుడు రిమార్క్తో చూడడం అనేది మానేయండి, మంచిది కాదు. ఆ రోజు అది చుట్టూ ఉన్న వాళ్ళు అలాగే చూశారు పాపాత్మురాల్ని. కానీ ఆమె కన్నీళ్ళు కారగానే యేసుప్రభు స్పర్శ వచ్చింది. టక్ 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 బొట్లు రాలుతున్నాయి. తెలుసు ఆయనకి. ఒక్కటే అన్నాడు, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి. ఏమిటి క్షమించబడ్డానికి కారణం? ఎందుకు ఏడుపు రావాలి ఆవిడకి ఎందుకు ఏడుపు రావాలి చెప్పండి? పశ్చాత్తాపం. తప్పు చేశానన్న పశ్చాత్తాపం మనసులో ఉంది కాబట్టి ఏడుస్తూనే ఉందండి. ఆవిడ ఏడుస్తూనే ఉందండి. నిజంగా మనకు కూడా ఎప్పుడైనా తప్పు చేశామనే పశ్చాత్తాపం కలిగినప్పుడు కళ్ళంటే నీళ్లు రావాలండి ఖచ్చితంగా.